హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ఇంటర్వ్యూ కిక్ స్టార్ నుంచి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రోగ్రామ్ అడ్వైజర్ యుఎస్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ప్రోగ్రామ్ అడ్వైజర్గా మీరు యుఎస్ వాళ్ళతో టైప్ అయ్యి చేయాలన్నమాట. యుఎస్ కంపెనీ అనమాట ఇది. ఇక్కడ మీకు ఐకి 189, అలాగే ఫుల్ టైము ఇండియా, బెంగళూరు, రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకు పూర్తిగా ఇంటి దగ్గర నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది, అంటే ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రోగ్రామ్ అడ్వైజర్ యుఎస్గా మీరైతే చేయబోతారనమాట. యుఎస్ కంపెనీకి మీరైతే డైరెక్ట్గా ప్రోగ్రామ్ అడ్వైజర్గా మీరు చేయబోతారు. లుకింగ్ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనేసి చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎక్కడి నుంచి అయినా, ఇంటి దగ్గర నుండి ఎక్కడి నుంచి అయినా మీ యొక్క లొకేషన్లో మీరు వర్క్ చేయాలనుకుంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దెన్ ప్లీజ్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ విత్ ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే దీనికి అప్లై చేసి వెంటనే ఇంటర్వ్యూ అనేది మీరు తీసుకుంటారనమాట వీళ్ళు. సో మీరు ఇంటర్వ్యూకి అప్లై చేయగానే ఇంటర్వ్యూ అనేది విత్ ఇన్ 1 డేలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ వారితో మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి ఇంటర్వ్యూ చేయించుకోవచ్చు. కానీ దానికన్నా ముందు ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా 1 by 1 మీకు చెప్పడం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా మీరు ఎండ్ వరకు చూసి మీరు తెలుసుకొని మీరు అప్లై చేయవలసిందిగా నేనైతే కోరుచున్నాను. ఇఫ్ దిస్ సౌండ్స్ కీన్ ప్లీజ్ ఫైండ్ ద జాబ్ డిస్క్రిప్షన్ బిలో అనేసి ఇవ్వడం జరిగింది. సో కిందన ఇచ్చిన ప్రతిదీ కూడా జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆ పాయింట్స్ అన్నీ చదివి తెలుసుకున్నాక అప్లై చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి కమ్యూనికేటింగ్ విత్ కస్టమర్స్, మేకింగ్ అవుట్బౌండ్ కాల్స్ టు పొటెన్షియల్ కస్టమర్స్ అండ్ ఫాలోయింగ్ అప్ ఆన్ లీడ్స్. సో ఏదైతే కస్టమర్కి హెల్పింగ్ చేయాలో, సో మీరైతే కమ్యూనికేటింగ్ విత్ కస్టమర్, మీరు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడే విధంగా ఉండాలన్నమాట. మేకింగ్ అవుట్బౌండ్ కాల్స్, ఏవైతే అవుట్బౌండ్ కాల్స్ ఉంటాయో అవి మీరే క్రియేట్ చేసి వాళ్ళతో మాట్లాడే విధంగా ఉండాలి. టు పొటెన్షియల్ కస్టమర్స్, పొటెన్షియల్ అంటే ప్రొఫెషనల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మేనేజ్ చేస్తూ విధంగా ఉండాలన్నమాట. అండ్ ఫాలోఅప్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. వాళ్ళ దగ్గర లీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫాలోఅప్ చేయాలన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీకు అండర్స్టాండింగ్ కస్టమర్స్ నీడ్స్ అండ్ ఐడెంటిఫై సేల్స్ ఆపర్చునిటీ. సో కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ అలాగే వాళ్ళ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అలాగే ఆ యొక్క నీడ్స్ని ఐడెంటిఫై చేసే విధంగా కూడా ఉండాలి. మీ యొక్క సేల్స్ ఆపర్చునిటీస్ అనేవి పెంచుకునే విధంగా కూడా చూసుకోవాలనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఆన్సరింగ్ పొటెన్షియల్ కస్టమర్స్ క్వశ్చన్స్ అండ్ సెండింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ పర్ ఈమెయిల్. సో ప్రతి ఒక్క కస్టమర్కి కూడా వాళ్ళు ఏవైతే నీడ్స్తో వచ్చారో మన దగ్గరికి, సో ఆ యొక్క నీడ్స్, వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసేయాలన్నమాట. సాల్వ్ చేసాక వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసే విధంగా కూడా ప్రతి కొటేషన్ కూడా ప్రతి కస్టమర్కి ఆన్సర్ చేసే విధంగా చూసుకోవాలి. అలాగే ఏదైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరైతే డైరెక్ట్గా ఈమెయిల్కి పంపించవలసి ఉంటుందనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే కీపింగ్ అప్ విత్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్. ప్రతి ఒక్క సర్వీస్ అప్డేట్స్ కూడా మీరు ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఆ బుక్లో మీరు ఎంటర్ చేసే విధంగా కూడా చూసుకునే విధంగా చూసుకోవాలి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఎవరెవరికైతే సర్వీస్ ఇచ్చారో
ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ప్రోడక్ట్ అండ్ సర్వీస్ అనమాట. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా మీరు ఒక బుక్లో కానీ లేదా ఒక నోట్ ప్యాడ్లో కానీ రాసుకునే విధంగా ఉండాలి. లేదంటే మీకు సిస్టమ్ ఉంటే సిస్టంలో కూడా టైప్ చేసి ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ క్రియేటింగ్ అండ్ మెయింటైనింగ్ ద స్టేటస్ ఆఫ్ కరెంట్ అండ్ పొటెన్షియల్ కస్టమర్ ఇన్ సిఆర్ఎం. సో సిఆర్ఎంకి ఏదైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి క్రియేట్ చేసే విధంగా చూసుకోవాలి. అలాగే వాళ్ళ యొక్క బిల్స్, సిఆర్ఎం బిల్స్ ఏవైతే ఉంటాయో అవి మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. సో వాళ్ళ యొక్క స్టేటస్కి కరెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు అవన్నీ కూడా మెయింటైన్ చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయినింగ్ అండ్ డెమోన్స్ట్రేటింగ్ ఫీచర్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో ప్రతి ఒక్క కస్టమర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని యొక్క డెమోన్స్ట్రేషన్ ఏంటి అనేది కూడా, ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టేయింగ్ ఇన్ఫర్మ్డ్ అబౌట్ కంపెటింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు కాంపిటీటింగ్గా తీసుకునే ప్రోడక్ట్స్, వాటి యొక్క సర్వీసెస్ అన్నీ కూడా స్టే చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ అప్సెల్లింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, ప్రతిదీ కూడా మీరు ఒక ఏదైతే ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇస్తున్నారో అవి అప్డేట్ చేస్తూ ఉండాలి. సో ఇంకా ఇంక్రీజ్ చేసే విధంగా ఉండాలి సేల్స్ అనేవి. అలాగే రీసెర్చింగ్ అండ్ క్వాలిఫైయింగ్ న్యూ లీడ్స్ ఏవైతే వస్తాయో వాటిని అనలైజ్ చేసి రీసెర్చ్ చేయాలి. అలాగే వాటిని క్వాలిఫైయింగ్ చేసే విధంగా కూడా మీరు చూసుకోవాలి. అలాగే క్లోజింగ్ సేల్స్ అండ్ అచీవింగ్ సేల్స్ టార్గెట్స్, మీరు క్లోజ్ చేయాలి సేల్స్ అనేవి. అలాగే మీ యొక్క టార్గెట్ అనేది కూడా ఫినిష్ చేసే విధంగా చూసుకోవాలన్నమాట. ఇది మొత్తం అంతా కూడా జాబ్ డిస్క్రిప్షన్ అనమాట మొత్తం మనకి ఇది. ఓకేనా, ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా అప్లై చేద్దాం. ఇప్పుడు అప్లై ఫర్ దిస్ జాబ్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా అప్లై ఫర్ దిస్ జాబ్ అనేసి. అలాగే ఫేస్బుక్ అండ్ లింక్డ్ఇన్ అలాగే ట్విట్టర్ అనమాట, ఈ రెండు ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను ఇచ్చిన లింకు అంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది, ఈ నోటిఫికేషన్ లింకు. సో ఆ లింక్ పైన ఓపెన్ చేస్తే ఈ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అవగానే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ప్రోగ్రామ్ అడ్వైజర్ యూఎస్. ఓకే, ఇది మొత్తం అంతా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అప్లై ఫర్ దిస్ జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. సో 10 MB ఉండాలి, అది కూడా PDF రూపంలో కానీ లేకపోతే ఫార్మెట్ PNG రూపంలో, JPG రూపంలో ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీ యొక్క ఫుల్ నేము, అలాగే మిడిల్ నేము, లాస్ట్ నేమ్ రాయండి. అలాగే మీ యొక్క జెండర్ ఎంచుకోండి, మీ యొక్క ఈమెయిల్ అనేది ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క మొబైల్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే మీ యొక్క శాలరీ ఎంటర్ చేయండి, లేదంటే నో అనేసి పెట్టండి. ఇక్కడ కరెంట్ లొకేషన్ అనేది మీరు డైరెక్ట్గా మీ యొక్క పర్మనెంట్ లొకేషన్, ప్రజెంట్ లొకేషన్ అనేది ఇవ్వండి. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదనేది ఎంచుకోండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది, అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఏదైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే దాని యొక్క URL అనేది ఇక్కడ ఇవ్వండి. అలాగే లాస్ట్ కరెంట్ కంపెనీ నేమ్ అనేది ఇవ్వండి. అలాగే లీవ్ టైం టు జాయిన్ అనేసి అడుగుతుంది. సో 0 to 15 days అనేది పెట్టండి. ఓకేనా, ఇక్కడ మీ యొక్క క్యాప్చా, మీకు ఏదైతే క్యాప్చా వస్తుందో అది ఎంటర్ చేసి ఇక్కడ బై అప్లయింగ్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి అప్లై నౌ అనే ఆప్షన్ అనేది వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది అన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.